తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపైన ఆకస్మిక దాడులు చేశారు. గండిపేటలోని మెడికల్ షాపుల్లో సోదాలు నిర్వహించారు. న్యూమోనియా, డయాబెటిస్ చికిత్సకు ఉపయోగిస్తున్నారంటూ మార్కెట్ చేస్తున్న ఆయుర్వేద మందు, ఆర్థోవిన్ గోల్డ్ ఆయిల్ మందులు సీజ్ చేసినట్లు తెలిపారు. మరోవైపు నిజామాబాద్ మెడికల్ షాపుల్లోనూ తనిఖీలు జరిపారు. ఆయుర్వేద మందు, ఆమ్లా జ్యూస్ సీజ్ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. గడిచిన 5 నెలలుగా ఇటు అధికారులు కూడా విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మెడికల్ షాపులపై కూడా వీరు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మెడికల్ షాప్ తో పాటు ఇటు పలు చోట్ల కూడా న్యూమోనియా సంబంధించిన మందులు తప్పుడు మార్కెటింగ్ చేసి ఎలా చేస్తున్న షాపుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆయుర్వేదిక్ మందుకు సంబంధించి ఆర్థోవిన్ గోల్డ్ ఆయిల్ మందును కూడా సీజ్ చేశారు. ఇక నిజామాబాద్ మెడికల్ షాప్ లో కూడా మధుమేహం సంబంధించి చికిత్స ప్రకటన చేస్తామంటూ ఆయుర్వేదిక్ ఆమ్లా జ్యూస్ అమ్ముతున్న షాపులను కూడా తనిఖీ చేసి వాటిని సీజ్ చేయడం జరిగింది. గడిచిన 5 నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు నిషేధిత మందులతో పాటు ఆ మందుల తయారీ సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఇటు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ కారు చౌకగా అమ్ముతున్న వాటి మీద కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేపిస్తూ ప్రాణాంతక మందులకు సంబంధించి కూడా వాటిని బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వీటితో పాటు ఎక్కడైతే సర్టిఫికేట్ లేకుండా పౌరదార సంఘం సంబంధించిన సర్టిఫికేట్ లైసెన్స్ లేకుండా కూడా విక్రయిస్తున్న వాటి మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. తాజాగా కొద్ది రోజుల నుంచి కూడా ఇటు హైదరాబాద్ అవుట్స్కర్ట్ లో కూడా ఇటు నిషేధిత మందులు తయారు చేస్తున్న కంపెనీల మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. సంధ్య, అయితే ఏ వాటికి సంబంధించి వాళ్ళు సీజ్ చేశారనుకోవాలి, ఏ మందులు ఉపయోగించొద్దని చెప్తూ ఉన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా వివిధ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి సంబంధించి కూడా అదే మందే వాడికి సంబంధించి ముఖ్యంగా వివిధ సంబంధించిన వాటికి సంబంధించి గుండె సంబంధించి కావచ్చు, హార్ట్ ఇంకా ఇతర సంబంధించిన ఏదైతే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి మందులు ఉంటాయో వాటికి సంబంధించి కూడా కొంత రిజిస్టర్డ్ సర్టిఫైడ్ సంబంధించిన కంపెనీలు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలకు సంబంధించి కూడా చేశారు. కానీ ఇటీవల కాలంలో ఇటు మెడికల్ మాఫియా సభ కింద నీరులా రెచ్చిపోతున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా మహారాష్ట్ర, చండీగఢ్, ఇటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా కొన్ని కంపెనీలు తీసుకువచ్చి ఇక్కడ వాటిని తక్కువ రేటుకి డీలర్స్ కి బుట్ట చెప్పి కూడా వాటిని మార్కెట్ లో విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటి మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. వీటి కాకుండా ఆయుర్వేదిక్ మందుకు సంబంధించి ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆయుర్వేదిక్ మందులను ఏ జబ్బులకు వాడాలో తెలియకుండా కూడా కొంత షాపులకి రిటైల్ సంబంధించిన వాళ్ళు డీలర్లకి కొంత వీళ్ళకి ఆశ చూపి వాటిని కూడా మార్కెట్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా ఆయుర్వేదిక్ మందులకు సంబంధించి కూడా ఎలాంటి యునాని సంబంధించిన కావచ్చు, ఆయుర్వేదిక్ సంబంధించిన శాఖకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా షాపుల్లో విక్రయిస్తున్న పలు రకాల మందులను కూడా ఇటు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించింది. వీటితో పాటు చాలా చోట్ల కూడా నకిలీ డాక్టర్ సంబంధించి కావచ్చు, ఆర్ఎంపీ, పిఎంపీతో పాటు ప్రాక్టీస్ చేస్తున్న వారికి సంబంధించిన వారు కూడా దందా చేస్తున్న నేపథ్యంలో వాటి మీద ఫోకస్ పెట్టి సమాచారం అందుకొని వారి గుట్టును కూడా అటు చేస్తున్నారు. తాజాగా ఇటు మెడికల్ సంబంధించి కావచ్చు, వివిధ రోగాలకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి కూడా కేవలం డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్స్ ఏమిటో వాటి ఆధారంగానే మందులు కొనుగోలు చేయాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి పెద్ద మొత్తంలో నిషేధిత మందులతో పాటు తయారు చేస్తున్న వాటిని సరఫరా చేస్తున్న వారి మీద ఫోకస్ పెట్టింది. సంధ్య, రైట్ కిరణ్.